ఈ ఎలక్షన్స్ జరిగే ముందు ఎంత అంటే పథకాలు ఫ్రీబీస్ నేను ఇంత ఇస్తా అంటే మీరు ఇంకా దానికి రెండింతలు ఎక్కువ చెప్తూనే ఉంటాం. ప్రజలు దేనికొక దానికి ఆకర్షితులై ఓటేస్తారు. ఓటేసిన తర్వాత ఏముందంటే ఖజానా ఖాళీ అయిపోయింది అంటారు, చెదెత్తేస్తారు ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పేసి. సో ఇప్పుడు మరి ప్రజలు ఓటేసినందుకు వాళ్ళకి ఇస్తాన్న పథకాల గురించి వీళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఖజానా ఖాళీ అయిపోయిందని, ఈ ఖజానా ఖాళీ అయిపోయిందన్న సంగతి మరి ముందే తెలియదా? లేకపోతే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఏ రాష్ట్రంలో చూసినప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడైనా వాళ్ళు అదే చెప్తున్నారు, ఇక్కడైనా వీళ్ళు ఇదే చెప్తున్నారు. దీన్ని మరి ఎట్లా మరి ప్రజల పరిస్థితి ఏందంటారు? మరి మన దేశం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది ఈ విధానాల మూలంగా. మరియు ఒక్కోసారి అనిపించుద్ది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న లోపమా? ఎందుకంటే ఎన్నికల్లో పోటీ పడి రూపాయి ఇస్తాను నేను 2 ఇస్తాను, 2 ఇస్తాను నేను 4 ఇస్తాను. మొత్తానికి రాష్ట్రాలను పూర్తిగా దివాలా తీయించారు. ఇవాళ మళ్ళీ కొంచెం అటు ఇటుగా నెంబర్లు, ఒక 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే 1,00,000 కోట్లు వడ్డీలకు కట్టేస్తున్నారు. ఒక 1,00,000 కోట్లు ఉచితాలకు ఇస్తున్నారు, ఒక 1,00,000 కోట్లు జీతాలకు ఇస్తున్నారు. ఇది ఆంధ్ర తెలంగాణ నేను ఇందాక చెప్పాను 60-40 కొంచెం అటు ఇటు. ఇక మీకు వేరే వాటికి డబ్బులు లేవు. డెవలప్మెంట్కి ఇంకా డబ్బులు ఎక్కడ ఉంటాయి? అది సమస్య. లేనప్పుడు ఏమైందంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాదు ఒక దేవుడిచ్చిన వరం. ఇది బంగారు గుడ్లు పెట్టే బాత్. ఎందుకు? 10 లక్షల ఐటీ ఉద్యోగులు అంటే మంచి జీతాలుగా. 1,00,000 రూపాయలు సర్వసామాన్యం, 1,00,000 రూపాయలకు తక్కువ ఉండదు ఐటీలో జీతం నెలకి. అట్లాంటి 10 లక్షల మంది అంటే 10 లక్షల కుటుంబాలు అంటే ఒక 30-40 లక్షల మంది హైదరాబాద్లో కేవలం దాని మీద ఆధారపడి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది. అందరు మళ్ళీ హోటళ్ళలో తింటారు, సినిమాలకు వెళ్తారు, కారు కొంటారు, మోటార్ సైకిల్ కొంటారు, పనోళ్ళు ఉంటారు. ఇవన్నీ యాక్టివిటీసే కదా. నేను అనుకుంటా అసలు సగం హైదరాబాద్ ఐటీ మీద బతుకుంది. ఐటీకి ఏం కావాలి? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా స్పెషల్ సబ్సిడీలు అడుగుతున్నారా? మీరు అన్ని ఫుల్ రేట్లు కడతారు కదా విద్యుత్ దగ్గర. వాళ్ళకి ఏం కావాలి? కొంచెం రోడ్లు కావాలి, కొంచెం మెట్రో కావాలి, ట్రాఫిక్, ఫ్లైఓవర్లు, సౌకర్యాలు. అసలు ఏమీ లేదండి 2 ఏళ్ళ నుంచి వచ్చి. సరే గత వాళ్ళు ఏమైనా మెరుగంటే వాళ్ళు విపరీతంగా అప్పులు చేసి మొత్తం దివాలా తీయించారు, అది వేరే విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. కానీ కొంత హైదరాబాద్ అభివృద్ధి మీద నేను అందుకే అన్నాను కేటీఆర్ గారు క్రెడిట్ ఇచ్చింది ఏంటంటే కొంత ఈ ట్రాఫిక్ పరంగా హైదరాబాద్ని అభివృద్ధి చేయడానికి కొంత శ్రమ పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అది కూడా చేయట్లేదు. కారణం ఏంటి అంటే ఇవి ఉచితాలు. అసలు మహిళలకు ఫ్రీ బస్ ఏంటండి? అసలు అర్థం ఉందా? ఎవరు అడిగారండి మిమ్మల్ని? దేనికోసం? వేల కోట్లు కళ్యాణ్ లక్ష్మి అంటారు. ఎవరు? కేసీఆర్ గారి టైం నుంచే ఉంది కళ్యాణ్ లక్ష్మి, షాదీ తోఫా. 3,000 కోట్ల 4,000 కోట్లు అండి. హైదరాబాద్ రోడ్లకు 2,500 కోట్లు ఇచ్చారు. 4,000 కోట్ల షాదీ తోఫా. ఇదేమో బంగారు గుడ్డు పెట్టే బాతు. మీకు ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్న సగం హైదరాబాదే. తెలంగాణ రాష్ట్రంలో ఎకానమీలో నా అభిప్రాయంలో సగం అంటే నేను కొంచెం సేఫ్గా చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ లాట్ మోర్. సగం కాదు, సగానికి చాలా ఎక్కువే ఉంటుంది. బట్ సగమే అనుకుందాం. ఇది సగం. మీ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సగం హైదరాబాద్ అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. చూసుకోకపోతే ఏమంది? మన బెంగళూరే మంచి ఉదాహరణ. నాశనం అయిపోయింది బెంగళూరు. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు అండి 2011లోనో 12లో బెంగళూరులో పనిచేసేవాడిని. ఇక ప్రతివారం సోమవారం వెళ్ళి గురువారం వచ్చేసేవాడిని బెంగళూరు నుంచి. అమెరికాలో లేవండి అన్ని కంపెనీలు బెంగళూరులో ఉన్నాయి. బెంగళూరులో ఉన్న టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో మనకు కనిపించవన్నీ. ద రీజన్ బీయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన కంపెనీలన్నీ బెంగళూరులో ఉన్నాయి. అంటే అసలు అటువంటి సువర్ణ అవకాశం భారతదేశానికి రావటం మనం చేసుకున్న అదృష్టం. దాన్ని ఎట్లా కాపాడుకోవాలంటే చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే విపరీతంగా కడతారు కదా పన్నులు. ఇప్పుడు ఒక 25 లక్షల జీతం ఉన్న ఐటీ ఎంప్లాయీస్ చాలా కామన్. 25 లక్షలు 7-8 లక్షలు కనీసం 5 లక్షలు ఉంటుంది. ఏది? ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటే. వాళ్ళ కొనుగోళ్ళ మీద జిఎస్టీలు అన్నీ కడతారు కదా. మీకు విపరీతమైన ఆదాయం కదా. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమీ చేయలేదు, నాశనం చేశారు బెంగళూరుని. మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడైనా పోవాలంటే 3 గంటలు పట్టు. అసలు హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి అదో ప్రధానమైన కారణం. బెంగళూరులో బతకలేక హైదరాబాదు ఉన్న వాటిల్లో కాస్త మెరుగని ఇటు వచ్చాయి పెట్టుబడి. మరి మనం ఎంత జాగ్రత్త చూసుకో. ఈయన రాగానే మన హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో క్యాన్సిల్. ఎందుకు?
ఈజియెస్ట్ మెట్రో టు బిల్డ్. అంటే తను చెప్పే రీజన్ ఏంటంటే అక్కడ నుంచి ఎవరు పోతారు అని చెప్పేసి. అసలు ఓఆర్ఆర్ మీరు ఎక్కారా? నేను 2012 ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కిలోమీటర్ల కొద్ది ఖాళీ అండి. అది ఇంకో కారు కనిపించింది, మీరు నమ్మరు, ఇంకో కారు కనిపించారు. నేను అనుకున్నాను ఏంట్రా ఇన్ని లేన్లు, పైన 4, కింద ఇటు 3 అటు 3, 4, 6, 10 లేన్లు. ఓఆర్ఆర్ 10 లేన్లు. ఈ రోజు ఎట్లుంది? మీరు మెట్రో అసలు ఇప్పుడు మొదలు పెడితే మీకు ఎప్పుడు అవుద్ది? టైం పట్టుద్ది, ఎందుకంటే చూసాం 10 ఏళ్ళు పడితే అదృష్టం సిరి గారు. మీకు 10 ఏళ్ళు పడితే అదృష్టం, 10 ఏళ్ళలో కూడా అవ్వదు. మరి మీరు దాన్ని ఇప్పుడు మూత పెడితే ఆల్రెడీ మీకు మెట్రో నానక్రామ్ కూడా, దాని తర్వాత అప్పా జంక్షన్ వరకు ఎయిర్పోర్ట్ దాకా బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దాకా బిజీగా ఉంటుంది. కాదు మధ్యలో మీకు హిమాయత్ సార్ అది ఉంది కాబట్టి కొంత రిలీఫ్ ఉందిలేండి, కానీ బట్ స్టిల్. అండ్ ప్రతి అంతర్జాతీయ సిటీకి ఎయిర్పోర్ట్ ఉంది కదా మీకు మెట్రో. అది చాలా చవక, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం లేదు. మీకు ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ పైన ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో ఎక్కడ వేసేసుకోవచ్చు. మీకు ఇప్పుడు సైకిల్ ట్రాక్ వేసారు కదా, అట్లా వేసేస్తే ఏముంది, వెళ్ళిపోతాయి కదా, ఇటు ఒకటి అటు ఒకటి వేస్తే అయిపోయాయి, ఈజీగా అయిపోయేది. బట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అండ్ అది వదిలేసి ఇంకెక్కడికో 40 కిలోమీటర్ల అవతలకి మెట్రో వేస్తా అంటారు. అర్థం ఏంటంటే ఫోర్త్ సిటీ అక్కడ 40 కిలోమీటర్ మెట్రో వేసేవాళ్ళు, ఇది 10 కిలోమీటర్లు అక్కడ దాకా వెళ్ళిపోతాం. ఇవాళ మెట్రో పరిస్థితి మూతపడే పరిస్థితి వచ్చింది ఇవాళ. కారణం ఏంటి? యువ్ నెవర్ ఎక్స్పాండెడ్. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు స్టార్ట్ అయిందండి మెట్రో. ఇంతవరకు మీరు ఒక్కటి ఎక్స్పాండ్ చేయరా? మీరు హయత్ నగర్లో ఉన్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నారు. మెట్రో ఎక్కాలంటే హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్కి ఎట్లా రావాలి? రాయదుర్గంలో తిరిగి మళ్ళీ ఫైనాన్షియల్ ఇన్ని జంపులు చేసేవారని వెళ్తారా? అమ్మ ఎందుకు వచ్చిన తలనొప్పి ప్రభావం, నేను మోటార్ సైకిల్ వేసుకుని పోతానులే అనుకుంటారు. కన్వీనియన్స్ ఉండాలి కదా, యూ హ్యావ్ టు ఎక్స్పాండ్. ప్లానింగ్ దగ్గర పోయిందంటారా? ప్లానింగ్ కాదు, అంతవరకు కట్టారు, ఆపేశారు. దే హ్యావెంట్ ఎక్స్పాండెడ్ బియాండ్ దాట్. దే షుడ్ ఎక్స్పాండ్. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఎక్కట్లేరు అంటారు. ఎందుకు ఎక్కరు? శుభ్రంగా ఎక్కుతారు. అసలు సౌకర్యం కనిపించాలి. మెట్రో ఇస్ హెవీలీ అండర్ యూటిలైజ్డ్. మీకు ఏమున్నా బిజీ అవర్స్ 9, 10, 11 గంటల టైంలో రష్ కనిపిస్తుంది, కానీ ఇతర టైమ్స్లో అంత రష్ లేదు. అండ్ ఇట్ హ్యాస్ కెపాసిటీ టు రన్ లాట్ మోర్ ట్రైన్స్. ఇప్పుడు ఆ కెపాసిటీ వరకే ట్రైన్లు పెడతారు, బట్ ఎక్కువ ట్రైన్లు వేయచ్చు. మీకు ప్రయాణికులు వస్తే ఇంకా ఎక్కువ ట్రైన్లు వేస్తారు కదా. సో మీరు రష్ చూసి బాగా నడుస్తుంది అనుకోకండి. ఇప్పుడు పీక్ అవర్స్లో మాత్రం ట్రైన్లు సరిపోయి నడవట్లేదు. ఇప్పుడు న్యూయార్క్ సిటీ సబ్వే ఉంది అనుకోండి, అసలు టైం ఉండదు, పాడు ఉండదు, వస్తూనే ఉంటాయి. నేను ఐ లివ్డ్ ఇన్ క్వీన్స్. ఐ యూస్ టు గో టు న్యూయార్క్ సిటీ ఆల్ ద టైమ్. మనకు టైం చూసుకొని వెళ్ళి నిలబడతాం, 2 నిమిషాలు పడితే ట్రైన్ వచ్చి వెళ్ళిపోతుంది. మళ్ళీ 3 నిమిషాలు ఇంకో ట్రైన్ వచ్చింది, ఇంకో 5 నిమిషాలు ఇంకో ట్రైన్ వచ్చింది, అంతే 5 నిమిషాల్లో వచ్చేస్తుంది ట్రైన్. సో దే కీప్ ఆన్ కమింగ్. సో అది కెపాసిటీ. టుడే వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ అండ్ ఇట్ క్యాన్ హ్యాండిల్ అ లాట్ మోర్. చాలా ఎక్కువ మంది ప్రయాణికులు. అది దానికి లాభం ఎందుకు రావట్లేదంటే సరిపోయిన ప్రయాణికులు లేరు. ఇట్ ఈస్ ఐ థింక్ 1/5 1/6 అండి. ఇంకా 5 మందిని హ్యాండిల్ చేయగలరు మెట్రో. 5 అప్పుడు మీకు విపరీతమైన లాభాలు వస్తాయి. కానీ 5 రావాలంటే దానికి ప్రజలు ఎక్కట్లేని కూడా తప్పు. చాలా పెద్ద నగరం, 1 కోటి మంది దాటింది కదా జనాభా. ఈ ఫ్రీ బస్ అనేది లేకపోతే ఈ రోజు నెక్స్ట్ ఆప్షన్ అదే ఉండేదేమో కావచ్చు. నాట్ నెసెసరీలీ. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఫ్రీ బస్ ఈజ్ అ ప్రాబ్లం. ఫ్రీ బస్ లేకముందు కూడా నడవలేదుగా. ఫ్రీ బస్కి రేవంత్ రెడ్డి గారితో ఫ్రీ బస్ వచ్చిందిగా. అంతకుముందు మాత్రం లాభాలు ఏమి నడవలేదు. నేను వాదించేది ఏంటంటే ప్రజలకి సౌకర్యవంతంగా చేసి ఉంటే, మీరు ఆ రోజు ఇనాగరేషన్ చేశారు, నెక్స్ట్ డేనే మొదలు పెట్టాలి ఎక్స్పాన్షన్. ఎందుకంటే ఒక్కొక్క 10 ఏళ్ళు పట్టుద్ది కదండి మీకు కన్స్ట్రక్షన్. మన చైనా వాళ్ళలాగా గబుకుని వాళ్ళు చూసి 2 నెలలకు వచ్చారు భారీ బ్రిడ్జ్లు కట్టే తరహా కాదు కదా మన దగ్గర. చాలా టైం పట్టుద్ది కదా. చేసి మీరు అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, అటు యుఎస్ ఎంబసీ వైపు ఎక్స్టెండ్ చేసి, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ ఇటువైపు ఎక్స్టెండ్ చేసి, అటు హయత్ నగర్ అటు పైకి ఎక్స్టెండ్ చేసి, ఓల్డ్ సిటీకి ఎక్స్టెండ్ చేసి, చార్మినార్ పైకి చేస్తే అప్పుడు మోర్ పీపుల్ విల్ యూజ్.